హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాము. మన న్యాయ వ్యవస్థ అనేది ఏకీకృత న్యాయ వ్యవస్థ. మనకి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది. కేంద్రాలలోను రాష్ట్రాలలోను సెంటర్కి స్టేట్కి ఒకే న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది. దీని స్ట్రక్చర్ చూసుకుంటే మనకి టాప్లో నేషనల్ లెవెల్లో సుప్రీంకోర్టు ఉంటుంది. రాష్ట్రాలలో హైకోర్ట్స్ ఉంటాయి. జిల్లాలకు అలాగే దిగువ స్థాయి కోర్టులకు సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. వీటన్నింటినీ కలిపి మనము ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటాము. వీటన్నింటికి ఎపెక్స్ కోర్టుగా మనకి సుప్రీంకోర్టు ఉంటుంది. సుప్రీంకోర్టు కింద కోర్టులు అన్నింటి మీద అధికారం కలిగి ఉంటుంది. మనము సుప్రీంకోర్టు ప్రధాన విధులు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా వివాదాలు ఏర్పడితే వాటిని పరిష్కరిస్తుంది. అలాగే ప్రాథమిక హక్కులను సంరక్షిస్తుంది. మన రాజ్యాంగం కాన్స్టిట్యూషన్కి రక్షణగా ఉంటుంది. మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు గురించి చెప్తారు. సుప్రీంకోర్టు కంపోజిషన్ చూసుకుంటే మొత్తం 34 జడ్జెస్ ఉంటారు, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దీనిని చూసుకుంటే మనం 33+1గా చెప్పవచ్చు. ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 33 జడ్జెస్, 33+1 టోటల్ 34 జడ్జెస్. అలాగే ఈ జడ్జెస్ని మనకి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. కొలీజియం సిస్టమ్ ఎవరినైతే రిఫర్ చేస్తుందో వాళ్ళని ప్రెసిడెంట్ ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేస్తారు. అలాగే మిగతా న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తి సలహాతో అలాగే కొలీజియం సిస్టమ్ సిఫార్సుల మేరకు ప్రెసిడెంట్ మిగతా ఇతర న్యాయమూర్తులను కూడా అపాయింట్ చేస్తారు. మనకి ప్రస్తుతానికి 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 33 అదర్ జడ్జెస్ ఉన్నారు. ఈ జడ్జెస్ సంఖ్యను పెంచే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. మొదటిసారి న్యాయమూర్తుల సంఖ్యను 1956లో పెంచారు. మొట్టమొదటగా 8 మంది న్యాయమూర్తులు ఉంటే వాటిని 11 మందిగా పెంచారు 1956లో. ప్రస్తుతం మనకి మొత్తం 34 న్యాయమూర్తులు ఉన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కలిపి. సో పార్లమెంటుకు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఉంది. ఈ బిట్స్ మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను రాష్ట్రపతి నియమిస్తారు. ఇతని పదవీ కాలము 65 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నిక అవ్వడానికి కావలసిన అర్హతలు ఏమిటి అంటే, ముందు అతను భారత పౌరుడై ఉండాలి, కనీసం 5 సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి, లేదంటే 10 సంవత్సరాలు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. ఇంకా రాష్ట్రపతి దృష్టిలో నిపుణుడైన న్యాయ కోవిదుడై ఉండాలి. అటువంటి వారిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమించవచ్చు. సో సిజేఐగా నియమించబడే వ్యక్తి అర్హతలు చూసుకుంటే, ఫస్ట్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సెకండ్, అతను హైకోర్టులో 5 ఇయర్స్ జడ్జిగా ఉండాలి, లేదంటే 10 ఇయర్స్ న్యాయవాదిగా ఉండాలి, అంటే లాయర్గా ఉండాలి. లేదు ఎమినెంట్ జ్యూరిస్ట్ అంటే రాష్ట్రపతి దృష్టిలో అతను ప్రముఖ న్యాయ కోవిదుడై ఉండాలి. ఇతని పదవీ కాలము 65 సంవత్సరాలు ఉంటుంది. ఇతను తన రాజీనామాను రాష్ట్రపతికి పంపించవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానాన్ని ఇంపీచ్మెంట్ అంటాము. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జడ్జి ఎవరైతే ఉన్నారో అతను కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా పనిచేసినట్లయితే అతనిని ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అభిశంసన అంటాము. ఈ పద్ధతి ద్వారా తొలగిస్తారు. ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ మనకి పార్లమెంటులో ఏదైనా హౌస్లో ప్రారంభించవచ్చు, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. ఇంపీచ్మెంట్ ప్రాసెస్కు 14 రోజుల ముందుగా రాష్ట్రపతికి నోటీస్ ఇవ్వాలి. అలాగే ఈ రిజల్యూషన్ అనేది 2/3 మెజారిటీతో హౌస్లో పాస్ అవ్వాలి. పార్లమెంట్ లోక్సభ రాజ్యసభ 2 హౌసెస్లోనూ 2/3 మెజారిటీతో ఈ ఇంపీచ్మెంట్ మోషన్ పాస్ అయినట్లయితే అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను రాష్ట్రపతి తొలగిస్తారు. దీనినే తెలుగులో అభిశంసన ప్రక్రియ అంటాము. మనకి ఆర్టికల్ 61 ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి చెప్తుంది. మనకి ఇంతవరకు ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా ఏ జడ్జిని కూడా తొలగించలేదు. సుప్రీంకోర్టు యొక్క అధికారాలు చూసుకుంటే దీనిని మనము 3 రకాలుగా విభజించవచ్చు. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అపిలేట్ జ్యూరిస్డిక్షన్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. ఫస్ట్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, దీనినే ఒరిజినల్ అధికార పరిధి అంటాము. దీని ప్రకారము ఏ 2 రాష్ట్రాల మధ్య అయినా
లేదా రాష్ట్రానికి సెంటర్‌కి మధ్య అయినా వివాదాలు తలెత్తినట్లయితే వాటిని సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. రాష్ట్రాలు మధ్య విభేదాలు లేదంటే రాష్ట్రము, కేంద్రం మధ్య విభేదాలు సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్‌లోకి వస్తాయి. నెక్స్ట్ అపెల్లెట్ జ్యూరిస్డిక్షన్. ఇది మనకి అప్పీళ్లు విచారణ అధికార పరిధి. అంటే ఏ హైకోర్టులో అయినా, దిగువ స్థాయి కోర్టులోనైనా ఎవరికైనా ఇంజస్టిస్ జరిగినట్లయితే వాళ్ళు సుప్రీం కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. దీనినే అపెల్లెట్ జ్యూరిస్డిక్షన్ అంటాము. ఇది ఎటువంటి అప్పీల్స్‌నైనా సుప్రీం కోర్టు స్వీకరిస్తుంది. సివిల్, క్రిమినల్ కేసెస్ ఏదైనా కూడా సుప్రీం కోర్టుకు మనం అప్పీల్ చేసుకోవచ్చు. మనకి ఆర్టికల్ 131 ఒరిజినల్ అధికార పరిధి గురించి చెప్తే, 132 ఆర్టికల్ 133 ఆర్టికల్ 134 అపెల్లెట్ జ్యూరిస్డిక్షన్ గురించి చెప్తాయి. తర్వాత అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆర్టికల్ 143. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 143 ప్రకారము ప్రెసిడెంట్ ఏదైనా న్యాయ చట్టం గురించి గాని, ఏదైనా పబ్లిక్ సంబంధించి ముఖ్యమైన విషయాల గురించి గాని సుప్రీం కోర్టును సలహా తీసుకోవచ్చు. దీనినే మనము అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటాము. రీసెంట్‌గా ద్రౌపది ముర్ము మన సుప్రీం కోర్టు సీజేఐను రాష్ట్రాల గవర్నర్లు బిల్లులు జారీ చేసే విషయంలో అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆర్టికల్ 143 ఉపయోగించి సలహాను తీసుకున్నారు. ఇక్కడ సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఇచ్చే సలహా రాష్ట్రపతి మీద బైండింగ్ కాదు. అంటే కంపల్సరీగా రాష్ట్రపతి ఆ సలహాను పాటించాలి అనే రూల్ లేదు. సో రీసెంట్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆర్టికల్ 143 అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఉపయోగించుకున్నారు కాబట్టి మనకి ఈ ఆర్టికల్ అనేది ఎగ్జామ్స్ దృష్ట్యా ఇంపార్టెంట్. తర్వాత వ్రిట్ జ్యూరిస్డిక్షన్. ఆర్టికల్ 32 ప్రకారము ప్రాథమిక హక్కులకు ఏదైనా భంగం కలిగినప్పుడు సుప్రీం కోర్టు రిట్స్‌ను జారీ చేస్తుంది. ఈ రిట్స్ అనేవి మనకి 5 రకాలుగా ఉంటాయి. హెబియస్ కార్పస్, quo warranto, mandamus, ప్రొహిబిషన్, సెర్షియోరారీ. ఈ 5 రకాల రిట్స్‌ను ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు సుప్రీం కోర్టు జారీ చేస్తుంది. మనకి సుప్రీం కోర్టు యొక్క అధికారాలు ఏ అధికారం కిందకు ఏవి వస్తాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రైవేటు వ్యక్తికి, ప్రభుత్వానికి మధ్య వచ్చే వివాదాలు సుప్రీం కోర్టు ఒరిజినల్ అధికార పరిధి కిందకు రావు. అలాగే అంతర్జాతీయ ఒడంబికలు గాని, రాష్ట్రాల మధ్య ఏర్పడే నదీ జలాల వివాదాలు గాని ఇవేవి సుప్రీం కోర్టు ఒరిజినల్ అధికార పరిధి కిందకు రావు. కేవలం కేంద్ర ప్రభుత్వానికి 1 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు మధ్య వివాదాలు లేదా రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలు తలెత్తినప్పుడు మాత్రమే అవి సుప్రీం కోర్టు ఒరిజినల్ అధికార పరిధి కిందకు వస్తాయి. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఆర్టికల్ 129. ఈ ఆర్టికల్ ప్రకారము సుప్రీం కోర్టు తన న్యాయ విచారణలు ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డు చేస్తుంది. అలాగే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఎవరినైనా పనిష్ చేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉంటుంది. కోర్టు ధిక్కారణ అధికారము ప్రకారము సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినట్లయితే లేదా అటువంటి విషయాలు చర్చించినట్లయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద సుప్రీం కోర్టుకు వారిని విచారించి శిక్షించే అధికారం ఉంటుంది. ఆర్టికల్ 129 కోర్ట్ ఆఫ్ రికార్డ్. అలాగే పవర్ టు పనిష్ ఫర్ ద కంటెంప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మనకి స్టేట్ లెవెల్లో హైకోర్ట్స్ ఉంటాయి. హైకోర్ట్స్ ఆర్టికల్ 214 నుంచి 213 వరకు ఈ ఆర్టికల్స్ హైకోర్టు గురించి చెప్తున్నాయి. హైకోర్టు జడ్జెస్ కూడా మనకి ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేస్తారు. ఇలా హైకోర్టు జడ్జిలను అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ పర్టిక్యులర్ స్టేట్, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ కన్సర్న్డ్ హైకోర్టు వీళ్ళందరినీ సంప్రదించిన తర్వాత హైకోర్టు జడ్జిలను రాష్ట్రపతి నియమిస్తారు. మనకి హైకోర్టు జడ్జి యొక్క పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు. అదే సుప్రీం కోర్టు జడ్జి యొక్క పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు. మనము హైకోర్టు యొక్క అధికారాలు చూసుకుంటే వ్రిట్ జ్యూరిస్డిక్షన్ ఆర్టికల్ 226 కింద మనకి హైకోర్టు వ్రిట్స్‌ను జారీ చేస్తుంది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు మనకి హైకోర్టు కూడా వ్రిట్స్‌ను జారీ చేసే అధికారం కలదు. హైకోర్టు యొక్క
వ్రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది సుప్రీం కోర్టు వ్రిట్ జ్యూరిస్డిక్షన్ కన్నా ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. వ్రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ హ్యాస్ వైడర్ స్కోప్ దెన్ సుప్రీం కోర్ట్ వ్రిట్ జ్యూరిస్డిక్షన్. హైకోర్టులు వ్రిట్ విషయంలో సుప్రీం కోర్టు కన్నా ఎక్కువ అధికార పరిధిని కలిగి ఉంటాయి. అలాగే ఆర్టికల్ 227 ప్రకారము హైకోర్ట్స్ దిగువ స్థాయి కోర్టులు అన్నింటి మీద సూపర్వైజరీ జ్యూరిస్డిక్షన్ అధికారాన్ని కలిగి ఉంటాయి. సుప్రీం కోర్టుకి హైకోర్టుకి 5 రకాల వ్రిట్స్ జారీ చేసే అధికారం ఉంది. అవి హెబియస్ కార్పస్, మ్యాండమూస్, కోవారింటో, సెర్షియరారీ అండ్ ప్రొహిబిషన్. వీటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. హెబియస్ కార్పస్ అంటే ఒక వ్యక్తిని చట్టవిరుద్ధంగా నిర్బంధించినప్పుడు ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు భౌతికంగా హాజరుపరచాలని ఆదేశిస్తూ కోర్టు ఈ రిట్ను జారీ చేస్తుంది. హెబియస్ కార్పస్, దీని అర్థం టు ప్రొడ్యూస్ ద బాడీ. దీనిని ప్రభుత్వ అధికారులు లేదా ప్రైవేట్ వ్యక్తుల పైన కూడా జారీ చేయవచ్చు. తర్వాత మ్యాండమోస్. మ్యాండమోస్ అంటే వి కమాండ్, అంటే మేము ఆజ్ఞాపిస్తున్నాము అని అర్థము. ఒక ప్రభుత్వ అధికారి తన కార్పొరేషన్, దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ ఎవరైనా సరే చట్టబద్ధమైన విధిని నిర్వర్తించడంలో విఫలమైనప్పుడు లేదా ఆ పనిని చేయడానికి నిరాకరించినప్పుడు ఖచ్చితంగా ఆ పనిని చేయాలి, మేము ఆజ్ఞాపిస్తున్నాము అని చెప్పి మ్యాండమూస్ జారీ చేస్తారు. ఈ మ్యాండమూస్ని మనము రాష్ట్రపతి, గవర్నరు, ప్రైవేటు వ్యక్తులపై జారీ చేయడానికి కుదరదు. ఇది కేవలము గవర్నమెంట్ వ్యక్తులకు మాత్రమే ఈ మ్యాండమూస్ని జారీ చేస్తాము. ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉంటారో వాళ్ళకి మాత్రమే మ్యాండమూస్ని జారీ చేస్తాము. ప్రైవేటు వ్యక్తులపైన మ్యాండమూస్ జారీ చేయలేరు. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ కూడా మ్యాండమూస్ జారీ చేయలేరు. తర్వాత ప్రొహిబిషన్ అంటే నిషేధించడము. దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ తమ అధికార పరిధిని మించి ఆ కేసును విచారిస్తున్నప్పుడు ఆ కేసును అక్కడ నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం ఈ రిట్ను జారీ చేస్తుంది. ప్రొహిబిషన్ అంటే హయ్యర్ కోర్టు దిగువ కోర్టు యొక్క ప్రొసీడింగ్స్ ని మధ్యలోనే నిలిపివేస్తుంది. దీనిని ప్రొహిబిషన్ అంటాం. తర్వాత సెర్షియరారీ, దీని అర్థము ధృవీకరించబడము లేదా సమాచారం పొందడము. దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ ఇప్పటికే ఇచ్చే తీర్పును రద్దు చేయడానికి కానీ లేదా పెండింగ్ లో ఉన్న కేసును పై కోర్టుకు బదిలీ చేయడానికి కానీ ఆదేశిస్తూ సెర్షియరారీ రిట్ను జారీ చేస్తారు. తర్వాత కోవారెంటో అంటే ఏ అధికారం ద్వారా అని అర్థము. ఒక వ్యక్తి అనధికారికంగా ప్రభుత్వ పదవిని ఆక్రమించినప్పుడు ఆ వ్యక్తి ఏ అధికారం ద్వారా ఆ పదవిలో ఉన్నాడు అని కోర్టు ఈ రిట్ను జారీ చేస్తుంది. దీని ద్వారా ఆ పదవిపై ఆ వ్యక్తి యొక్క హక్కును కోర్టు ప్రశ్నిస్తుంది. సో కోవారెంటో అనేది ఏ అధికారం ద్వారా ఈ పదవిని మీరు పొందారు అని ప్రశ్నిస్తుంది. ఈ 5 రకాల రిట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా ఈ 5 రిట్స్ గురించి ఇచ్చి అలాగే వాటి అర్థాలు ఇచ్చి జతపరచమని అడిగారు. ఇది ప్రీవియస్ ఇయర్స్లో చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోలో ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ గురించి ఎగ్జామ్స్లో వచ్చే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మిస్ అయినట్లు మీకు అనిపిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.